ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నారాయణ రెడ్డి గారు పామూరు నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ సార్తో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కంటిన్యూ యువర్ సెక్షన్ సార్. పత్రి మేడం గారికి మరి నేను 2009లో ఈ ధ్యానానికి వచ్చాను. మరి అప్పటి నుంచి సంవత్సరానికి 100 రోజులు తిరుగుతూ ఉంటాను ధ్యాన ప్రచారానికి మిత్రులారా. పత్రి సార్తో నేను 4 సార్లు కలవడం జరిగింది. చూస్తే పత్రి గారు ఒకసారి కారులో వెళ్తుంటే అడిగాడు, మన పిఎంసి గురించి నీ అభిప్రాయం ఏంటంటే, సార్ మన పిఎంసి మన కలల పంట అని చెప్పాను. మన పిఎంసి మన కలల పంట. ఇప్పుడు ఎంతో మంది వచ్చిన వాళ్ళు, రాబోయే వాళ్ళు అందరూ కూడా ఎన్నో కలలు కంటారు. ఆ కళలు పంట పండితే ఎంత ఆనందంగా ఉంటారు. కళలు అనేది కళల పంట అంటే మన కళలన్నీ కూడా భవిష్యత్తు వచ్చే వాళ్ళకి కూడా కళల పంట అంటే సార్ ఎంతో ఆనందించాడు. ఒకసారి నేను మామూలుగా సార్ హరిద్వార్లో ఉన్నప్పుడు కలిశాను. సారే వడ్డించాడు. ఢిల్లీలో ఉన్నప్పుడు కృష్ణ గారి ఇంట్లో సార్ నన్ను స్వామీజీ భోజనం చేశారని కూడా అడిగాడు. మరి ఆ విధంగా పత్రి గారు వచ్చిన తర్వాత మరి ఎంతో జీవితంలో మార్పు వచ్చింది. మరి మా ధ్యానం నేర్పించిన పవన్ అని పామూరు పవన్ చనిపోయినప్పుడు సారు దర్శిలో కనిగిరి దగ్గర దర్శిని ప్రకాశం జిల్లా. అక్కడ సార్తో చెప్పాను, సార్ బాహుబలి సినిమా రాజమౌళి ఎంత బాగా తీశాడో పవన్ డెత్ సెలబ్రేషన్ అలా చేశాను అంటే సార్ ఓకే నాయన అన్నాడు. అట్లా ఆయన కోటి పిరమిడ్ యజ్ఞం అనేది పెట్టాడు. అంత ఆ కోటి పిరమిడ్ యజ్ఞం సునీల్ అని ఆయన చూసుకునేవాడు. సార్ నేను ఏం చేశాను, పవన్ వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు సార్ అన్నాడు, రే డ్రైవర్ దిగితే ఇంకో డ్రైవర్ ఎక్కాలని చెప్పాడు. డ్రైవర్ దిగితే ఇంకొక డ్రైవర్ ఎక్కాలని. చూడు ఎవరు వెళ్ళినా కానీ ఈ నాటకం ఆగదని. అలా సార్తో మరి సార్ వచ్చినాక మా జీవితం ఎంతో మారింది. మా నాన్నగారు మరి మ్యారేజ్ చేసుకొని హిమాలయాలు 6 నెలలు వెళ్ళాడు. అక్కడి నుంచి ఆయన వచ్చిన తర్వాత మరి ముక్కోటి ఏకాదశి రోజు 24 అవర్స్ భజన జరిపేవాడు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే అంటూ. అప్పుడు నేను పెద్ద అబ్బాయిగా పుట్టడము, మరి అర్జునుడు దుఃఖాన్ని పట్టింది భగవద్గీత. యుద్ధం చేయలేని అర్జునుడు యుద్ధం చేశాడంటే కృష్ణుడు భగవద్గీతను బోధించడం వల్ల మరి యుద్ధం చేయడం జరిగింది. అలానే ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టింది విష్ణు సహస్రనామాలు. మా నాన్న రోజు పారాయణం చేసేవాడు. మరి విశ్వం విష్ణు అనేది ఒక మంత్రం తెలిస్తే చాలు విశ్వమంతా విష్ణుమూర్తి ఉన్నాడని తెలుస్తుంది. అలా ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టింది మా నాన్న చదివేవాడు. మరి కలియుగం ఫస్ట్ పర్సన్ పరీక్షిత్ దుఃఖాన్ని పోగొట్టింది భాగవతము. మా నాన్నగారు గుడి పూజారిగా ఉండేవాడు. అది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలంలో ఉండేది. అది 100 కోట్లతో ప్రాజెక్ట్ జరుగుతుంది. 100 ఎకరాల్లో సుమారు కాశ్మీర్ కన్యాకుమారి 35 గుళ్ళు దశావతారాలు అన్ని కూడా 200 ఎకరాల స్థలము 100 కోట్ల ప్రాజెక్టులు. అక్కడ మా నాన్నగారు 20 సంవత్సరాలు పూజారిగా ఉన్నాడు. తిరుపతి నుంచి 25 మంది ఒక 50 మంది పూజారులు బస్సు నిండా వచ్చి 50 గుళ్ళకి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన బ్రహ్మానందంతో ఉన్నాడు. ఒక 66 గంటలు 66 రోజుల్లో బాడీ వెకేట్ చేశాడు. మరి ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం, స్వామి వివేకానంద రచనలు చదవడం, రామకృష్ణ ప్రభ పుస్తకం వస్తున్నదో చదువుతూ ఉండడం వల్ల మరి ఒక యోగా సెంటర్కి వెళ్ళినప్పుడు మరి మా పామూరులో పిరమిడ్ కట్టే ఇంజనీర్ శివ అని, శ్రీకాళహస్తి శివ అని ఆయన కూడా యోగాకు వచ్చేవాడు. ఆయన ఒకరోజు మామూలుగా పౌర్ణమి రోజు పిరమిడ్ ఒకటి ఉంది బాగుంటుంది రమ్మంటే మా ఇల్లు చాలా దూరం ఆడికి. అయినా నాకు చిన్నప్పటి నుంచి సంస్కారం ఉంది కాబట్టి నడుచుకుంటూ ఎంతో అలసిపోయి వచ్చాను. పిరమిడ్ ఇంకా ఫ్లోరింగ్ కూడా కాలేదు అప్పటికి. ఒక సదరమైన స్థలంలో కూర్చొని ధ్యానం చేస్తే మరి ఉదయం లేచినప్పుడు ఎంత ఆనందంగా ఉంది, అంత ఆనందంగా ఫస్ట్ టైమే ఎంత ఎనర్జీ వచ్చింది. నేను కొన్ని వేల పుస్తకాలు చదవడం జరిగింది, 40-50 పుస్తకాలు. వాటి సారాంశాన్ని నేను ఒక 26 ఏబిసిడీలు లాగా తయారు చేశాను మిత్రులారా. 4 వేదముల సారము, ఉపనిషత్తుల సారము, గృహం యొక్క స్వర్గసీమని. మరి పత్రికారు ఎప్పుడు మనం మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్తూ ఉంటాడు. మనంతా స్నేహితులమని. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అనేవాడు. ప్రతి ఒక్కరు శిష్యులు ఎవరు వద్దు, గురువులుగా ఉండాలని చెప్పేవాడు. మరి నేను ధ్యాన పరిచయం అయితే కొద్ది రోజుల్లోనే గురువుగా మారి ప్రతి సండే నేను ఎక్కడొకసారి క్లాస్ చెప్పడం. నేను ఉత్తరాంధ్రలో అయితే 10 డేస్ క్లాసులో నందా గారు ఇప్పేయడం జరిగింది. శ్రీకాకుళం, విజయం, విశాఖపట్నంలో 10 రోజులు అక్కడే క్లాస్ 2018లో అన్ని సెంటర్లు మెయిన్ సెంటర్లు కూడా చెప్పడం జరిగింది.
నేను కందుకూరులో ప్రతి ఆదివారము మరి 3 డేస్ వర్క్షాప్ పూర్తి మౌనము, ధ్యానము, జ్ఞానం క్లాసు ప్రభువుని పొందే పిల్లదారులని క్లాస్ చెప్పడం జరిగింది అక్కడ. అది మరి బుద్ధుని 4 మాటలు మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అని 4 విషయాలని ఓషో రజనీస్ ఒక 50 కథలతో అద్భుతంగా ప్రభువును పొంది అంటే భగవంతుని ఎలా చేరుకోవాలని క్లాసు పెట్టించడం. ఆ పెట్టించిన అతను ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఒక 15 సార్లు మాల వేశాడు, గురుస్వామి అయ్యాడు, 3 సార్లు నడిచి ఐపసందాకి దాకా వెళ్ళాడు. కందుకూరు నుంచి 40 రోజులు నడిచి కాళ్ళు బొగ్గలెప్పిన ఈ కాలుని ఇటుపక్క 4 వైపులు ఇట్లా మడుచుకుంటూ చిన్నగా వెళ్ళేవాడు. 3వసారికి తెలిసింది ఆయన పరమాత్మ ఎల్లడలా ఉన్నాడు. ఒక అయ్యప్ప స్వామి కేరళలోనే కాదు అన్ని చోట్ల ఉండాలని తెలిసిన పాంప్లెట్లు పంచుకుంటూ కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళ్ అలా అన్ని పాంప్లెట్లు పంచుకుంటూ పోయేవాడు. అట్లా ఆయన వస్తానే ఒక మణికంఠ ధ్యాన కేంద్రం కట్టించి తర్వాత 108 క్లాసులు పెట్టడం జరిగింది. 108 రోజు మాస్టర్ తెలియక పత్రిక రావడము. ఆయనకి ఓషో అంటే పడదు. కానీ మా ఫ్రెండ్ దగ్గర ఉన్న ఓషో బుక్ చదివి ఆయన ప్రభుబంధు పిల్లదారులు 3 డేస్ వర్క్షాప్ అది ఎలా జరిగిందంటే పూర్తి మౌనము, ధ్యానము, జ్ఞానంతో జరిగింది. అప్పుడంతా జరిగిన తర్వాత వాళ్ళు ఉదయం 6 నుంచి రాత్రి 10 దాకా జరిగేది. గంట క్లాసు, గంట ధ్యానము. అలా లాస్ట్ వాళ్ళు మరి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వాళ్ళంతమంది విపස්සన ధ్యానం చేసేవాళ్ళు. విపස්සన ధ్యానం 10 డేస్ మౌనంగా ఉంటారు. అంటే విపස්සన ధ్యానం 10 రోజులు చేస్తే ఎంత ఫలితమైతే వచ్చిందో ఈ 3 రోజులు అంతకంటే ఎక్కువ వచ్చిందని చెప్పారు. అంటే 10 = 3 చేశామని అర్థమైంది. అట్లా నేను ఎప్పుడు ఈ పదాలు చెప్పి అనేక ఉపనిషత్తులు ఆడ వర్క్షాప్ చేశాను. కందుకూరులో ఇంకొక సెంటర్లో మట్టి దీపాలని 3 డేస్ వర్క్షాప్ చేయడం జరిగింది. పూర్తి మౌనము, ధ్యాన, జ్ఞానము. మరి అక్కడ కూడా అందరిని డ్యాన్స్ చేయించాను మొత్తము. నేను వాటన్నిటి నుంచి ఒక 26 పాయింట్లు తయారు జరిగింది మిత్రులారా. మా నాన్నగారు ఆయన మరి మ్యారేజ్ అయితే అని 6 నెలలు హిమాలయాల బాటున రావడం, నేను హిమాలయాలో ఒక యోగిని గత జన్మలో అని తెలుసుకున్నాను. అప్పుడు ధ్యానం ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు అది చెప్తూ ఉన్నాను అందరికి ధ్యానం చేసి ప్రచారం చేయలేదని. అట్లా నేను 26 ఏబీసీలు చేశాను. ఆయన రాసుకున్న శ్లోకాలు ఏంటంటే మలయాళ స్వామి శిష్యుడు విద్యానంద ప్రకాశ్ స్వాములు వారు రాసిని సంసార ఇది మానస బోధన రాసుకునేవాడు. నేను అది రాసుకొని సంసార కూపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనసా గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోవోయి మనసా ఎన్ని జన్మల నుంచి బంధంబు తొలుగక దుఃఖించుచున్నావు మనసా నరజన్మ మందు జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనస సంసార మందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగ నేల మనస ఆనందముగా తోసు విషయ భోగములన్నీ మున్నాళ్ళ ముచ్చటే మనస జగతిలో ఉన్న దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనస సత్యంబు తెలుసుకొని ప్రాణులన్నింటి ఎడల దయకలిగి ఉండుము మనస కాలచక్రమందు గిరగిరా తిరుగుతూ నాశమందగ నేల మనస నాశమే లేనట్టి ఆత్మ పదవిని పొంది ఆనందమందము మనసని 108 ఉంటాయండి. ఈ 108 మనకి యూట్యూబ్ లో కొడితే మానస బోధ అంటే అన్ని వస్తాయి. నేను ఒక పాయింట్ తీసుకొని మొదటిదే ఎందుకంటే పనులు ఒకటి 2 రాళ్ళు కావాలి, ఒక రాయి జాలు కానీ ఒక శ్లోకం తీసుకొని కాన్సెప్ట్ తయారు చేశాను. ఇప్పుడు సంసారం అంటే మేమిద్దరు మాకిద్దరని, కోపం అంటే పెద్ద బావి, పెళ్లికి ఎంతమంది అసలు పెళ్ళి నాకు ఒక్కరు కూడా ఉండరు, ఈ అమ్మాయికి అబ్బాయి నచ్చడు, అబ్బాయికి అమ్మాయి నచ్చదు, అది కోపం అంటే పెద్ద బావి అని, సంసార కోపమున దిక్కు తోచకయుండి ఎవరు చెప్పిన పక్కింటలు కూడా ఏడుస్తా ఉంటాయి ఎవరు చెప్పినా కానీ చూడు దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనసు బాధపడుతుంది. ఆ తొలి సంబంధమైన బాగుండని ఒక మిథునం సినిమా చెప్పింది క్లైమాక్స్ లో, నిన్ను చేసుకొని సస్తుండ ఆ తొలి సంబంధం అయితే బాగుండని. అందరికి రెండో పెళ్లి కావాలి. రెండో పెళ్లి చాలా సులభం అండి. శ్వాస అనే అమ్మాయి, మనసు అనే అబ్బాయి. మనసు ఎక్కడ ఉంటుంది? ఎటో వెళ్ళిపోతుంది మనసు. ఎటో వెళ్ళిపోయే అబ్బాయికి శ్వాస అనే అమ్మాయిని పెళ్లి చేయడమే ధ్యానం. శ్వాస ఎక్కడికి వెళ్ళదు, మనసు ఎటో వెళ్ళిపోతుంది మనసు అని. ఆ మనసు మాయ కావాలంటే, మనసు శూన్యం కావాలంటే శ్వాస మీద ధ్యాస. పత్రిక చెప్పాడు ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. శ్వాస ఎక్కడికి పోదు, మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మనసుకు పని కల్పించడమే పెళ్లి అంటే. చూడ మనసు మీద శ్వాస మీద ధ్యాస పెడితే పెళ్లి రోజు అని నేను చెప్తూ ఉంటాను. ప్రతిరోజు పండగ రోజని, ప్రతిరోజు పెళ్లి రోజని, ప్రతిరోజు పుట్టిన రోజని, అన్నీ కలిసిన రోజు నేటి రోజని, భలే మంచి రోజని, భలే మంచి రోజు అని పాట ఉంది కదా, భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూసే నేటి రోజు చందమామ అందిన రోజు కాదంటే నీకు మ్యారేజ్ అయిన రోజని, మీ భర్త దొరికిన రోజు అంటే పెళ్ళైన రోజని, బృందావని నవ్విన రోజు అంటే మీ ఆవిడ నవ్విన రోజు, మా ఆయన బంగారం అని
నవ్విన రోజు భలే మంచి రోజు. ఇలా చక్కటి క్లాసులు సంసార కూపమున దిక్కుతోచకయుండి మనసు విలపిస్తూ ఉంటుంది. అలా నేను కూడా మ్యారేజ్లో ఎంత విలపించాను, మావిడ అలాంటిదని. గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని, గురువు అంటే ఇక్కడ శ్వాసే, పాదాలు పట్టుకుంటే మట్టి ఉంటుందని పత్రికారు చెప్తుంటే పదాలు పట్టుకోవాలని. అందుకని నేను 26 పాయింట్లు తయారు చేశాను, 26 ఏబిసిడీలు లాగా, ప్రతి మానవుడికి అర్థం కావాలని. కాబట్టి చట్టడుగు ఏబిసిడీలు నేర్చుకుంటే మళ్ళీ ఏంటి యాంటు బిఏటి బ్యాటు నేర్పిస్తానని, ముందు ఆల్ఫాబెటికల్ ఆధ్యాత్మికతలు నేర్చుకోవాలని. పత్రికారు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని చెప్పినట్టు నేను ఏ టు జెడ్ తెలియాల్సిన పని లేదు. అలా నేను ఏబిసిడీలు తయారు చేసి 4 వేదాల సారము, ఉపనిషత్తుల సారము, గృహమే ఒక స్వర్గసీమ అనే కాన్సెప్ట్ తయారు చేశాను. మన ఇల్లు ఒక స్వర్గసీమ. కాబట్టి సంసార కూపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకో మనస, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని. 4 వేదవాక్యాలు ఉన్నాయండి. ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు మాట్లాడాము. ఇప్పుడు జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానం అని. ప్రజ్ఞానం బ్రహ్మస్వరూపం ఋగ్వేదం చెప్తుంది. చూడండి, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే మనం చెప్పుకున్న జ్ఞానమే బ్రహ్మస్వరూపము. అంటే భగవంతుడి గురించి ఏ విషయమే తెలియజేస్తుందో అదే బ్రహ్మస్వరూపం అని ఋగ్వేదం చెప్పడం జరిగింది. తర్వాత అహం బ్రహ్మాస్మి యజుర్వేదం చెప్పింది. ఆ మాట్లాడే నేనే బ్రహ్మనే. తత్వమసి, నీవు కూడా బ్రహ్మవే, నేను బ్రహ్మవే, నువ్వు బ్రహ్మవని ఐపసం గుడి మీద రాసి ఉంటారు తత్వమసి అని. ఈ విషయాన్ని హైదరాబాద్ రవీంద్ర కళాభారతిలో 18 రోజులు చెప్పారు తత్వమసి గురించి. అంత లోతైన సబ్జెక్ట్ ఇది. భగవద్గీత మొత్తం సారమంతా కూడా తత్వమసి అనే పదంలోనే ఉంది. మొదట ఆరాధ్యాలు తత్, ఏదైతే ఉందో సృష్టి మొత్తం తయారు కావడానికి, త్వ అంటే అది నీవై ఉన్నావు, అసి అనగా నీవై ఉన్నావని అర్థం. దీనికి ఒక చక్కటి ఉదాహరణ కథ కూడా ఉంది. ఒక మాత అమృతానంద దగ్గరికి ఒక 20 ఏళ్ళ అబ్బాయి వెళ్ళి తత్వమసి అంటే అది నీవే అని అంటే అబ్బాయికి అర్థం కాలేదు. నువ్వే దైవం అని అర్థము. కానీ అబ్బాయికి అది నచ్చక ఇంకో గురువు కాడికి వెళ్తే ఒక 10 సంవత్సరాలు పేడెత్తమని చెప్పాడంట. పేడెత్తమని చివరిలో నువ్వు అది నీవే అని చెప్పాడంట. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏది బెటర్ అంటే కొంతమంది రెండోది బెటర్ అంటారు. అంటే పేడెత్తుకోవడం అనుభవమా? తత్వమసి అది నీవే. ఏదే తల్లి, తండ్రి, గురువు, దైవం అని 4వది మన తల్లిదండ్రులు తెలుసు. గురువు బయట గురువుని చూస్తాం, బయట మన సొసైటీలో శ్వాసే గురువు. మనకి నవరత్నాల్లో ఒక పాయింట్ శ్వాసే గురువు అని. కాబట్టి గురువు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. గురువుకు 3 కొమ్ములు ఉంటాయండి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఉ. ఆయనే బ్రహ్మస్వరూపం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని. మన గురువే శ్వాసే సమస్తము. నిన్న శివరాత్రి జరిగింది, మహాశివరాత్రి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను దాని 26 పాయింట్లు మీరు చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటే మొదటిది ఏ ఈజ్ ఈక్వల్ టు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము, సద్యమ సుమతి అని. ఏ సంతోషం అండి? సంసారంలో ఎలా ఉండాలి? ఇప్పుడు మనము సంతోషంగా ఉండాలి. సంతోషం సగం బలం అంటారు. సుఖం కాదండి, సంపూర్ణ బలము. సతీష్ గారు మీకోసం జూమ్ పెట్టినప్పుడు సంపూర్ణ బలము. మీకోసమే జూమ్ ఏర్పాటు చేసినట్టు సంపూర్ణ బలం. సగము జ్ఞానానికి రాకముందు సగం బలము, జ్ఞానానికి వచ్చి మీకోసమే ఈ ప్రేమ మందిరము, ఈ జూమ్ క్లాస్ అన్నప్పుడు సంపూర్ణ బలము. కాబట్టి సంతోషం ఇది కూడా సంపూర్ణ బలం అని చెప్పి చాలా మంది తెలియక సగం బలం అంటారు. ఆధ్యాత్మికతలోకి వచ్చినప్పుడు సంపూర్ణ బలము, సంతోషమే సంపూర్ణ బలము. రెండవది మామూలుగా మామూలుగా సంకల్పము. చూడండి, ఇక్కడ 10 పదాలు 2 అక్షరాల పదాలే, 3 అక్షరాల పదాలు 10 వస్తాయి. మా నాన్నగారు చిన్నప్పుడు కాకి, కిరి, కేల 2 అక్షరాల పదాలు నేర్పించాడు, పెద్దవాళ్ళు కాబట్టి. రెండోది సంతృప్తి. మనం ఏమి ఉన్నా కానీ సంతృప్తి ఉండాలి. రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి, మంచి చెడు, ఉన్నది లేనిది, మిట్టా పెళ్ళాలు, వెంటలో సంతృప్తిని వ్యక్తం చేయాలి. ఈ 2 సంతోషము, సంతృప్తి అనేది అక్క చెల్లెల లాంటివి. ఊట బావులు అంటే తీసినా వస్తూ ఉంటాయి. సంతోషంగా ఉండొచ్చు, ఎప్పుడు సంతృప్తిగా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి జూమ్ సరిగా నెట్వర్క్ రాదు, అప్పుడు అందరూ అసంతృప్తి ఫీల్ అవుతుంటారు. అప్పుడు కూడా సంతృప్తిని వ్యక్తం చేయాలి. రకరకాల కోణాల్లో మనం జరుగుతూ ఉంటాం. ఈ 2 అక్కా చెల్లెలు లాంటి ఊటబావులు అంటే తీసినా కానీ ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు, సంతృప్తిగా ఉండొచ్చు. నిండు కుండలాగా ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నాక అనిగనిగి ఉంటుంది. నా జ్ఞానం ఉన్న వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. మన సతీష్ లాగా నిండు కుండలాగా కాలు మీద కాలేసుకొని ఈ పీటకు నేనే మేస్త్రిలాగా కొడితే కొట్ట 6 కొట్టాలాగా ఉంటారు. అసలు యోగం అనగా ఏంటంటే
నవ్వడమే ఒక యోగము. నవ్వడమే ఒక యోగము. మనం నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి. కాబట్టి ఈ ముఖమనే మొగ్గ విచ్చుకోవాలంటే చింకుతాపై నీళ్లు చల్లాలి. ఆల్రెడీ నవ్వితే విచ్చుకుంటుంది. అందుకే మన శ్లోకాలు చూడండి. శుక్లాం భరధరం ప్రసన్న వదనం. మన వదనం ప్రసన్నంగా ఉండాలంట. ధ్యాయే అప్పుడు ధ్యానం చేస్తే సర్వ విఘ్నోప శాంతయ్య, అన్ని కష్టాలు తొలగిపోతాయంట. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏమున్నదక్క అంటే ఏం లేదక్క, జూమ్ ఉన్నదక్క అని చెప్పాలి. ఏమున్నదక్క అంటే జూమ్ ఉన్నదక్క అనే స్థాయిలో మనం రావాలి. కాబట్టి రెండవది సంతృప్తి అండి. మూడవది సంగీతం, చక్కటి పాటలు పాడుకోవాలి. ఎలా పాడుకోవాలి? ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, ఆ నా పాట నీ నోట పలకాలి చిలక ఆ అని చక్కటి పాటలు ఆ పాడుకోవాలి. ఎందుకంటే ఏ పాట పాడితే భర్త ముఖం విచ్చుకుంటుందో ఆ పాటలు భార్యలు పాడాలి. ఏ పాట పాడితే భార్య ముఖం విచ్చుకుంటుందో ఆ పాటలు భర్తలు పాడితే గృహం స్వర్గసీమ అవుతుంది. చక్కటి పాటలు. నేను ఒక పాట మా స్కూల్ దగ్గర చిన్న పిల్లలు పాడుతుంటే అందరిని ముఖ కవలికలు గమనించానండి. ఆ పాట ఏంటంటే, దంచవే మేనత్త కూతురా అనేక అందరూ నవ్వారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఏ పాట పడితే ముఖాలు విచ్చుకుంటాయో, చింకుదాబి నీళ్లు చల్లకుండానా, ఆ పాటలు భార్యలు పాడితే భర్తలు, భర్తలు పాడితే భార్యలు ఆనందంగా ఉంటే ఆనందో బ్రహ్మని గృహం స్వర్గసీమ అవుతుంది. మా సంఘం సెంటర్ పేరు నెల్లూరు జిల్లా సంఘం అండి, పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఆనంద సామ్రాజ్యం. అందరూ ఆనందంగా ఉండాలి. చెట్లు పచ్చ కలకల్లాడతాయి. పసిబిడ్డ ఆనందంగా ఉంటాడు. మనకేమైంది మాయదారి రోగమా? మనం కూడా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద ఆనందంగా అన్ని జీవరాశులు ఉంటాయి. మనిషే దుఃఖపడుతూ ఉంటాడు. ధ్యానం తెలిసినప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటారు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ సంతోషము, 2 సంతృప్తి, 3 సంగీతము, 4 సంస్కారం. సంస్కారం అనేది చూడు ఇక్కడ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది ఇది. కాబట్టి సంస్కారము ఉంటే చూడు చక్కటి జూమ్ మన సతీష్ గారు ఏర్పాటు మీకోసం అని చక్కటి పేరు పెట్టారు. ఆ సంస్కారం అనేది ఎక్కడ కొనుక్కునే వస్తువు కాదు. చదువు వేరు, సంస్కారం వేరు. మరి సారు కాల్ చేయగానే నేను ఊ అనడం అదొక సంస్కారం. సార్ గుర్తుపెట్టుకొని మరి మెసేజ్లు పెట్టి ఆయన మీరు రావడం అదొక సంస్కారం. కాబట్టి నమస్కారానికి ప్రతి నమస్కారం ఒక సంస్కారం. చాలా మంది వాళ్ళు నమస్తే పెట్టలేదంటారు. మనం పెడితే వాళ్ళు పెడతారు కదా. మనం పెడితే వాళ్ళు పత్రి గారే నేర్పించాడు. మనం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మనం పెడితే తిరిగి వాళ్ళు పెడతారు. మా స్కూల్లో 35 మంది టీచర్లు ఉండరు. చాలా మంది వాళ్ళు పెట్టరు. మనం పెట్టినప్పుడు నోరు మూసుకొని పెడుతుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళే ముందు పెట్టేవాళ్ళు ఉంటారు. మనం పెట్టినా పెట్టేవాళ్ళు ఉంటారు. మనం విత్తనం వేస్తేనే మొక్క వచ్చినట్టు మనమే కొంచెం ప్రోగ్రెస్ గా ఉంటే మనం తెలిసిన వాళ్ళం కాబట్టి, తెలిసితే మోక్షము తెలియకపోతే బంధం అని అన్నమాచార్యులు చెప్తుంది. ఏం తెలియాలి? నేనే అది అని, నేనే బ్రహ్మము అని తెలియాలి. మా నాన్నగారు పాడుకునేవాడు, నేనే బ్రహ్మమురా అని. కానీ ఆయన సాధన లేదు కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. పత్రి గారు ఎప్పుడైతే వచ్చారో సంచలనం, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆయన వెళ్ళిపోయినా చాలా మంది తెలియదు కాబట్టి నేను 10 పాయింట్లు తయారు చేశాను అంటే ఇప్పుడు చెప్తాను. కాబట్టి ఒక్క రాయితో పనులు ఓడగొట్టుకోవచ్చు. ప్రతిరోజు పండగ రోజు ఆఫర్ కాబట్టి ఒక చీర కొంటే 9 చీరలు ఫ్రీ అని, ఒక షర్ట్ కొంటే 9 షర్ట్లు ఫ్రీ అని, ఒకటే చాలు కానీ మీకోసము, ఎవరి కోసము, మీకోసము, ఫర్ యూ ఈ ప్రేమ మందిరం అని చెప్తాను. 4 సంస్కారం, 5 సంస్కృతి. చూడు ఈ సాయంకాల వేళలో అందరు రకరకాల సీరియల్ చూస్తూ ఉంటారు. కానీ మన చక్కటి జూము ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకొని కొద్దిమంది ఆయన చక్కగా వింటూ ఉన్నారు. అందరూ వీలుంటే ఫోటోలు హన్ చేసుకుంటే బాగుంటది. వాళ్ళ ముఖ కవలికలు చూసి ఆ మిత్రులారా. కాబట్టి ఇక్కడ కాబట్టి 5 సంస్కృతి సుసంపన్నమైన బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీని అర్హత లేదు. చాలా మందికి ధ్యానంకి వచ్చే అర్హత లేదు. దీని అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేల్పులవుతారని 40 సంవత్సరాల పాట అది. కాబట్టి ఇక్కడ సంకల్పం ఉండాలి మనకి. మన సంస్కృతిలో 6వ పాయింట్ అది. చక్కటి సంకల్పాలు కలిగి ఉండాలి. మన సతీష్ గారి సంకల్పం చూడండి, 11 రోజులు 11 మాస్టర్లతో పత్రికారితో అనుబంధం అని 11 అంతా ఒకే ప్లేయర్ లో వేసేయడం జరిగింది. మొత్తము మీరందరూ రెడీగా ఉండండి, రెడీ టు వార్ అని. అలా చక్కగా ఆయన శిల్పకళ నైపుణ్యం లాగా ఆయన చక్కగా ఆయన పరిచయం అయితే ఆయన ముఖ కవలికలు ఎంతో ఆనందంగా ఉన్నాడు ఆయన. కాబట్టి అలా మనము ధ్యానము వల్ల ఆనందాన్ని ఎంత చక్కగా పొందుతాము. కాబట్టి 6 సంకల్పం. మన పత్రిక ఉన్న వాస్తవాన్ని గీతం అని తెలుసా? నా దారి ఎడారి, నా పేరు బికారి, కూటికి నే పేదను గుణములలో దొడ్డని, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషి పోదు, వేదన అలసట లేనే లేదు, నా పేరు ఆనంద విహారి. దాంట్లో ఒక సెంటెన్స్ ఉంది, సంకల్పమే నాకు బలం, సాహసమే నా ఊపిరి. ఆయన సంకల్పం ఏంటి? చక్కగా 11 రోజులు క్లాసులు పెట్టాలని చెప్పి చక్కగా నిన్న పండగ రోజు కూడా ఆయన ఆపకుండా క్లాస్ ఏర్పాటు చేశాడు. అని సంకల్పం. సంకల్పమే నాకు బలం,
సాహసమే నా ఊపిరి. సాహసమే పండుగ రోజు జరపడం. అందరూ పండగకి అందరూ హడావుడిగా రకరకాల గుళ్ళకి వెళ్తారు. కానీ నేను జూమ్‌లోని గుడిలోనే చక్కగా విషయాలను నిన్న తెలియజేసుకున్నారు. కాబట్టి 6 సంకల్పం, 7 సంపద. సంకల్పంలో సంపద వస్తది. ఇప్పుడు 11 రోజుల కార్యక్రమాలు ఇప్పుడు 4గో రోజు అయి ఉండొచ్చు ఇప్పుడు. కాబట్టి ఇక్కడ 4 రోజులు గడిచిపోయింది. ఈ రోజులన్నీ గడిచిపోతాయి. 6వ తారీఖు అన్నీ అయిపోతాయి. ఈ సంపదలు ఎన్ని సంపద పొందిన తర్వాత చక్కగా విషయాలు వినడం, మరి రికార్డ్ అయితుంది కాబట్టి రాబోయే రోజులు ఎంతో మంది ఈ విషయాల్ని వింటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ చక్కగా సంకల్పము, సంపద అంటే ఏంది? భౌతిక సంపదలు భార్య, భర్త, బిడ్డలు, బంగారం, ఇల్లు. ఆస్ట్రల్ సంపదలేంది? హరుడై, మూడవ కన్ను, సిక్స్ సెన్స్. అంటే ఒక మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం మనం జరుగుతుందని, జరుగుతుంది. సెవెన్ సెన్స్ సినిమా కూడా వచ్చింది. సెవెన్ సెన్స్ అని. ఇలా అతీంద్రియ జ్ఞానం అంతా సంపద కిందకి వచ్చేస్తది. 8 సంగతి. ఈ జూమ్ నిరంతరం చూసుకోవాలి. ఒకసారి గోల గోల చేస్తుంటది ఇది. కాబట్టి ఏంటి సంగతి అంటే ఈ జూమ్ చక్కగా లేదని ఇదొక ఆందోళన. పాపం ఎన్నెన్నో ప్లాన్‌లేసి మనం నడుపుకుంటూ ఉండం. మన భారతదేశ నెట్‌వర్క్ అమెరికాలాగా కాదు. దాన్ని అప్ అండ్ డౌన్ అయితా ఉంటది. కాబట్టి చూడు 6 సంకల్పం, 7 సంపద, 8 సంగతి. ఏంటి సంగతి అంటే నన్ను అడిగారు వేరే వాళ్ళు. నేనేం చెప్పానంటే జీవిత మధురము యొక్క ఆనందామృతాన్ని తాగుతూ, మధురంగా ఏ పండు ఉంటది? మామిడి పండు ఉంటది. అది అన్ని కాలాలు ఉండదు. కానీ జీవితం అన్ని కాలాలు ఉంటుంది. కాలాలు 3 రకాలండి. ఎండాకాలం, వానాకాలం, పోయే కాలం అని 3 రకాలు. జీవిత మధురం యొక్క ఆనందామృతాన్ని తాగుతూ, తాగినప్పుడు మత్తు వస్తది. ఆ మత్తులో ఇంతకుముందు ఒక పాట కూడా డాన్స్ చేసేవాళ్ళమండి. ఇప్పుడు రెండో పాట కూడా వేస్తున్నామంటే మా ఫ్రెండ్స్ మాకు నేర్పించమన్నారు. మమ్మట్ల నేర్పిస్తా అని చెప్పాను. మనం ఏం చెప్పాలి? సంగతి ఏంటంటే ఏముంది అక్క అంటే జూమ్ ఉందని చెప్పాలి. ప్రతిరోజు సాయంత్రం ఉందని ఆ స్థాయికి రావాలి. జీవితం మధురము. అన్నీ మధురం అండి. మధురాష్టకం ఉంది. మధురం మధురం. పత్రి గారిని 2009లో వస్తానే అమరావతిలో ఈ పాట పాడుతూ ఉన్నాడు. మధురం మధురం మానం మధురం అవమానం మధురం జననం మధురం మరణం మధురం అంతా మధురం. అంతా మధురం. ఏం జరిగినా జరగకపోయినా అంతా మధురం మిత్రులారా. కాబట్టి ఇక్కడ 8 సంగతి, 9 సంశయం అంటే అనుమానం. కొంతమందికి భర్త మీద అనుమానం, కొంతమంది భార్య మీద అనుమానం, కొంతమంది దేవుడి మీద అనుమానం, దేవుడిని మార్చేస్తా ఉంటారు. యోగానంద పరమహంస ఏమంటాడంటే, ఒక యోగ ఆత్మకథ రచయిత ప్రతి మానవుడు ఇంకేదో ఇంకేదో అని ఎక్కడెక్కడో ఎతుకుతున్నాడు. ఇంకేదో అనేదే భగవంతుడు. భగవంతుని తెలుసుకున్న వ్యక్తి యాత్ర సంపూర్ణమైంది. వాడు ఏమి ఎతకాల్సిన పని లేదు. వీలుంటే 4 మాటలు, కూర్చుంటే కప్పు కాఫీ అని ఏదో తిరుపతిలో ఎంతోమంది క్యూ లైన్‌లో ఉంటారు. భగవంతుడు సర్వవ్యాపి. ఇందుగలడందు లేడిన సందేహంబు వలదు. ఇక సర్వోపగతుండు ఎందెందు వెతికినా అందెందు కలడని పత్రిక తెలుసుకొని మై డియర్ గాడ్స్ అని చెప్పాడు. నువ్వే దైవం అని. కాబట్టి ఆ విధంగా అది సంగతి. తర్వాత 10 సంపూర్ణము. 9 సంశయము, 10 సంపూర్ణం. చూడు ఇక్కడ ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్టతే. చూడండి 10 పదులు 100 అండి. 0 నుంచి 0 హెచ్చించిన, కలిపిన, తీసివేసిన 0నే. 10 పదులు 100. ఈ 10 ఉంటే మీ గృహం స్వర్గసీమ అవుతుంది. సపోజ్ 5 గుర్తుండే అనుకో, 5 20లు 100. సపోజ్ 2 గుర్తుండే అనుకోండి, 2 50లు 100. ఒకటే గుర్తుంది అనుకోండి, సంతోషమే సంపూర్ణ బలము. చాలా మంది అప్పటికి కూడా సగం బలం అంటారు. సంపూర్ణ బలం. సంతోషంగా ఉంటే చూడండి ఇక్కడ సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము, సద్యము సుమతి అని చిన్నప్పుడు పద్యం అందరికీ తెలుస్తుంది. ఈ 10 ఋగ్వేద సారం అండి. రెండో 10 దైవానికి కేటాయించాను. ప్రతిగా మైరీ గాడ్స్ అని చెప్పి నాకు చాలా మందికి అది ఎక్కలేదు. నిన్న చూస్తే శివరాత్రిలో ఎంతో మంది గందరగోళం మేర శివుడికి అభిషేకాలు చేస్తానని పత్రికారు తనికెళ్ళ భరణ రాశాడు. మీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడని, మనమే శివుడని చక్కగా పాట రాశాడు. నేను ఈ 10 పాయింట్లు ఏం తయారు చేశానంటే 11వది అంతా రామమయం. చాలా మంది అడిగారు మా ఫ్రెండ్స్, ఏందా నువ్వు ఏం చెప్తావు అంటే అంతా రామమయం. కొంతమందికి అర్థం కాదు అది. ఆ సెంటెన్స్ లో కవి ఏం రాశాడు? నదులు వనంబులు నానా విధంబులు నిహిత లోకములు వేద శాస్త్రములు రామమయం. నదిని పూజిస్తారు. నిన్న దాకా మనకి త్రివేణి సంఘంలో కొన్ని కోట్ల మంది నదిని పూజించారు. 66 కోట్ల మంది. నదులు వనంబులు, రేపు కార్తీక మాసం వస్తే వనానికి వెళ్తారు. నదులు వనంబులు నానా విధంబులు. ఎన్నో మన విశాఖపట్నం పోతే చెట్టు గుట్ట పుట్టను ఎన్నో పూజిస్తూ ఉంటారు. నేను 10 డేస్ చూశాను. ఎడబట్టిన చెట్టుకు పూజిస్తారు, గుట్టను పూజిస్తారు, పుట్టను పూజిస్తారు. పుట్టగా నాగులు చెవితి వచ్చే పాలు పోసి గందరగోళం చేస్తారు. కాబట్టి నదులు వనంబులు నానా విధంబులు నిహిత లోకములు. చూడండి, నిహిత లోకాలు 14 ఉన్నాయి. అతల వితల సుతల రసాతల భూలోక భూర్లోక సువర్లోక జనాలోక తపోలోక సత్యలోకాలన్నీ రామమయము. నువ్వు రాక్షసమని అడిగితే ఆయన నవ్వాడు. కాబట్టి మనకి 11 అంతా రామమయం అండి.
12 అన్నం పరబ్రహ్మ స్వరూపము. అన్నము పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే శ్రీ అన్నపూర్ణ అవుతుంది. తినేవాళ్ళు శివుడు అవుతారు. చూడండి, మసిగుడ్డ మహాలక్ష్మి అంటారు, ప్రతి శ్రీ లక్ష్మి. గడప మహాలక్ష్మి అంటారు, పొరక మహాలక్ష్మి అంటారు, ప్రతి శ్రీ లక్ష్మి. మసిగుడ్డ అయినప్పుడు శ్రీ ఎందుకు కాదు తెలియదు చాలా మందికి. కాబట్టి 12 అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఉండే శ్రీ అన్నపూర్ణ, తినేవాళ్ళు శివుడు. ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. రైతు పంటను పండిస్తే బ్రహ్మ, పంట ఇంతకుముందు లేదు. ఆ పంటను ఓ వనిత వంట చేస్తే విష్ణువు, అందరూ తినేస్తే శివుడు. రైతు పంటను పండిస్తే బ్రహ్మ క్రియేట్ చేశాడు పంటని. ఆ పంటను వంట చేస్తే విష్ణువు, తినేస్తే శివుడు. తల్లి బిడ్డను ప్రసవిస్తే బ్రహ్మ, ఆ బిడ్డకు పాలిస్తే విష్ణువు, నిద్రపుచ్చితే శివుడు. మరి దేవుడు ఎవరంటే ఇంకా చలికాలం ఉందండి. మనం బస్ స్టాండ్ పోయినప్పుడు ఒక చలికి గడగడ వణుకుతుంటే వాడు మన కాడిని దుప్పటి తీసి కప్పితే వాడు ఏమనుకుంటాడు, తెల్లవారు లేసి ఎవరు దేవుడు వచ్చి దేవుడిలా కప్పాడు అంటాడు. అలాగే నిద్ర లేపి కప్పితే ఒరే దరిద్రుడు నిద్రపోయామని లేపినాం అంటాడు. ఆ తెలియని విశిష్ట గుణమే దైవం. ఒకటి మేలు చేయడం, దేవుడిలాగా వచ్చి చేసావు అంటాడు. ఈ చలికాలం మరి చలికి వణుకుతున్నాడు దుప్పటి కప్పితే తెల్లవారు లేసి వాడు అనుకుంటాడా లేదా ఎవరో దేవుడిలాగా వచ్చి నాకు కప్పాడని. అలాగే అప్పుడు లేపితే దరిద్రుడా అంటాడు. నిద్రపోయేవాడిని లేపకూడదండి. నిద్రలో 10,000 ఏనుగుల బలం ఉంటుందంట. లేచినాక వీక్ అవుతారు కానీ నిద్రలో ఎవరు వీక్ కాదు, స్టాండ్ గా ఉంటారు. కాబట్టి ఆ నిద్ర ఒకటే అని చెప్పాడు అన్నమాచార్యులు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మ ఒకటంటే చండాలుడుండే చెడు నేల ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, కడలి ఏనుగు పైన కాసే ఎండ ఒకటే, శునకం పైన కాసే ఎండ ఒకటే, రాజు నిద్ర ఒకటే, బంటు నిద్ర కూడా ఒకటి, అందరి నిద్రలో ఒకటేనండి. కాబట్టి ఇక్కడ 13 వర్క్ ఈజ్ గాడ్ అండి, పనియే దైవము. మరి ఈ రోజు మా సతీష్ గారు చక్కగా రోజు జూము అనేది ఒక్కొక్క రోజు వెళ్ళిపోతాం, కానీ ఆయన ఏ రోజు ఈ దాహం తీరనదని చెప్పి ఆ దాహం తీరలేదు ఆయన. నిరంతరం ఆయన ప్రతిరోజు రావాలి, చూసుకోవాలి, చేసుకోవాలి. ప్రతిరోజు పెళ్ళానండి, చూసుకోవడము చేసుకోవడం కార్యక్రమం అయితే మళ్ళీ హ్యాపీ. అంతా అయిపోయిన తర్వాత ఓ పని అయిపోయింది బాబు అని ఆ రోజుకి విశ్రాంతి. కాబట్టి ఇక్కడ 13 వర్క్ ఈజ్ గాడ్ అండి, పనియే దైవం. పనిచేసే ప్రతి ఒక్కరు దైవ స్వరూపులు. ఆయన పేరు సతీష్. ఇష్ అనగా నవ్వు అనమాట. ఎప్పుడు సత్యంతో కూడిన నవ్వు నవ్వుతూ ఉంటాడు. ఓ నవ్వు నవ్వవే జిలోబి రాని అన్నట్టు. ఆ, కాబట్టి నవ్వడమే యోగం అండి మిత్రులారా. 14 విశ్వం విష్ణు. విశ్వమంతా విష్ణుమూర్తి అని విష్ణు సహస్రనామాల్లో ఒక్క మంత్రం చాలండి, 4 అక్షరాలు, 4 వేదాల సారం. కాకినాడ శ్రీపీఠము పరిపూర్ణ సరస్వతి ఈ మాట చెప్తుంది. 4 అక్షరాలు అర్థం తెలిస్తే ₹1,00,00,000 ఎగ్గొట్టినోడు కొబ్బరికాయ కొడతాం, అందరూ దైవమే. కాబట్టి ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సింది అది. మామూలు గాలి దేవుడు అంటాం, గాలి అందరిలో ఉంటుంది, పంచభూతాలు అందరిలో ఉంటాయి. అక్కయ్యకి ఏం చెప్పాడు బ్రహ్మం గారు, అక్క పంచభూతాలు నీకు తోడుగా ఉంటే పంచముడు అని కించ పరిస్థితి బాధపడకురా కక్క అంటాడు. అట పంచభూతాల దైవాలు మన లోపల ఉండే మిత్రులారా. 15 ప్రహ్లాదుడు హరిని అక్కడ ఉందంటే ఏం చెప్పాడు ఆయన, ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే కలడు ఓ దానవాగ్ర. సతీష్లో ఉన్నాడా, ఉన్నాడు. ఈ జూములో ఉన్న అందరిలో ఉన్నాడు. బయట ఉన్నాడయ్యా తందానా దేవానందనానా. కానీ ప్రహ్లాదుడు ఈరోజు రేపు 1వ తారీఖు లక్ష్మీ నరసింహ ఉత్సవాలంట యాదగిరిలో. రేపు 1వ తారీఖు స్టార్ట్ అవుతుండే 2 days తర్వాత. కాబట్టి ఆయన మనకి ఎన్నో కొండ ఉండే, మాలకొండ, ఆ సింహాచలము విశాఖపట్నంలోనే ఉంది. అట్లా ఎంతో మంది ఆ ప్రహ్లాదుడు స్తంభం నుంచి వచ్చాడంటే అందరిలో ఉన్నాడు. ఎంతమంది తెలుసు అండి బ్రాహ్మణులకి? నేను ఫస్ట్ ధ్యానం తెలుస్తానే నేను ఒక పూజారిని అడిగాను, అంతా రామం అంటే రాముడు ఎక్కలేడంటే ఎన్నో చెప్పాడు ఆయన. ఈ ఏడుంది ఆడుందని. ఇప్పుడు ఆయన 80 ఏళ్ళు నాకు నమస్తే అంటాను, నేను నమస్తే అంటుంటా. ఆయన ఏం చెప్పలేకపోయారు. వాళ్ళకు కూడా తెలియదు అది దైవం అందరిలో ఉంటుందని, వాళ్ళు విగ్రహంలోనే చూస్తారు. కాబట్టి వేమన కూడా ఏం చెప్తాడు, శిలలు చీకటింట పెట్టి మొక్కబో ముడులారా, తనలో ఉన్న శివుని తానేలా తెలియడని కూడా ఆయన చెప్పడం జరిగింది. తనలో సర్వం ఉండగా, సర్వస్వమే దైవం అండి మన లోపల ఉన్నది. అదే మాట్లాడుతుంది, అదే వింటుంది. 2 లేవండి, మాట్లాడేది అదే, వినేది కూడా అదే. ఒకటి ఉన్నప్పుడు గోల ఏముంది ఇంకా? ఒక గాజు ఉంటే శబ్దం లేదు, 2 గాజులు ఉంటే శబ్దాలు వస్తాయి. మాట్లాడేది అదే, వినేది కూడా అదే, అదే అద్వైతం. మాట్లాడేది అదే, వినేది కూడా ఉన్నది ఒక్కటే, ఏకం. అది ఏకం సత్ విప్రా బహుదా వదంతని, సత్యం ఒక్కటే. తెలిసిన వాళ్ళు మన సతీష్ లాంటి అనేక రకాల వ్యాఖ్యానాలు చేస్తారు దాన్ని. ఒకరు అద్వైతం అని వ్యాఖ్యానం చేసి శంకరాచార్యులు, ఒకరు ఇష్టాద్వైతం అని వ్యాఖ్యానం చేశారు రామానుచార్యులు, ఒకరు ద్వైతం అని వ్యాఖ్యానం చేశారు మధ్వాచార్యులు. ఈ ముగ్గురి విగ్రహాలు తిరుపతి గర్భగుడి సమీపంలో ఉన్నాయి. ఇప్పుడు త్రిమతాచార్యులు అని పేరు. నేను 7th క్లాసు, నేను జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చానండి. 2 జాబ్స్ ఒకేసారి వచ్చినాయి, హై స్కూల్ అసిస్టెంట్. నేను ఒకసారి 7th క్లాస్ కఠిన పదాలకు అర్థాలు ఏంటంటే ఈ 3 రాశాను, అద్వైతం, ఇష్టాద్వైతం, ద్వైతం 3 రాస్తే 7th లో ఉన్నాయి. ఆయన ఏం చెప్పాడంటే, చెప్పే ఆయన, నేనైతే చెప్పలేనండి, శంకరాచార్య బుక్స్ రాశాడు అన్నది. ఒక 46 మండలాన్ని 46 మంది టీచర్లు ఉండరు, అందరూ ఒకే రకంగా ఉండరు కదా.
చెప్పబోదు నువ్వు అక్కడ ఎందుకయ్యా, దిగి వెళ్ళిపో, నువ్వు చెప్పేవాళ్ళు చెప్తారులే అని చెప్పి వాళ్ళు ఒక ప్రపోజల్ చేసి, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి అని. 10 ఏళ్ల పైన అయిందంటే నేను పోయి చెప్పాను, అద్వైతం అంటే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అనేది అద్వైతం. ఇష్టాద్వైతం అంటే జీవుడు దేవుడు వేరు వేరు, కానీ ఈ జీవుడు దేవుని చేరుకోవాలంటే భక్తి మార్గాన్ని చేరాలని తిరుపతిలో పూజా విధానం అంతా అదే. మనం ఈ కోట శంషాబాద్ లో ఆయన విగ్రహాన్ని కూడా పెట్టడం, చిరంజీవి స్వామి పెట్టడం జరిగింది. అది ఇష్టాద్వైతం. మా నాన్న ఈ సిద్ధాంతకర్త, ఇష్టాద్వైతంలో ఉండేవాడు. ద్వైతం అంటే కృష్ణ భక్తి, మధ్వాచార్యులు, ఒక ఆయన కేరళలో పుట్టాడు శంకరాచార్యులు, ఒక ఆయన తమిళనాడులో పుట్టాడు రామానుచార్యులు, ఒక ఆయన కర్ణాటకలో పుట్టాడు. ముగ్గురు దక్షిణ భారతదేశం వల్ల అయింది. భారతదేశం అంతా ఒక ఆట ఆడుకున్నారు వాళ్ళు. కానీ పంచభూతాలతో పుట్టిన ఈ మానవుడు భగవంతుని చేరుకోవాలి. తన డ్యూటీ అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవాన్ని చేరుకోవడం మనిషి సంకల్పం, మెయిన్ ప్రధాన ఉద్దేశం. అప్పుడే దుఃఖ నివారణ జరుగుతుంది. ఆనందంగా పసి బిడ్డలాగా, పచ్చని చెట్టులాగా, మన సతీష్ లాగా కలకల్లాడుతూ ఉంటారు. దుఃఖం పోయిన వాళ్ళు అలా కలకల్లాడుతూ ఉంటారు. దుఃఖం ఉన్న వాళ్ళు ఏడుచుకుంటూ ఈ నగరానికి ఏమైందా అంటే ఒకవైపు నుసి ఒకవైపు పొగని చెప్తూ ఉంటారు మిత్రులారా. కాబట్టి 15 ప్రహ్లాదుడు అన్ని చోట్ల చూశాడు. ఈరోజు ల్యాప్టాప్, ఇంటర్నెట్, ఈమెయిల్, ఫేస్బుక్ ఉంది. మన అందరిలో చూడాలా లేదా? కాబట్టి ఈరోజు మన అందరిలో దైవాన్ని చూడాలా, ఎవరిని ఒక మాట అనకూడదు. చూడు 16 తీసుకుంటే మాతృదేవోభవని వేదం చెప్పింది. తల్లియే దైవము. తల్లి 9 మాసాలు మోస్తుంది. ఈరోజు తల్లిని వృద్ధాశ్రమాలు చేర్చే వాళ్ళు ఉన్నారు. వేరే గుడికి అవసరం లేదండి, తల్లిదండ్రులు పూజిస్తే చాలు. మాతృదేవోభవ అది 16 అండి. 17 పితృదేవోభవ, తండ్రి జీవితాంతం మోస్తాడు. తల్లి 9 మాసాలే మోస్తే తండ్రి జీవితాంతం మోస్తాడు. ఆ బిడ్డను స్కూల్కి పోయి చదివించి ఏ కాలేజీకి తీసుకుపోవాలన్నా కానీ ఇంటరు, డిగ్రీ, పీజీ తండ్రి తీసుకుపోతా ఉంటాడు. తల్లి 9 మాసాలు మోస్తే తండ్రి జీవితాంతం మోస్తాడు. మాతృదేవోభవ పితృదేవోభవని తండ్రిని తల్లిదండ్రులు గౌరవించాలి. అంతకు మించిన వేరే పూజ లేదు. వాళ్ళని పూజించాలి, ప్రేమించాలి. కాబట్టి వాళ్ళే దైవాలుగా మనం చూసుకోవాలి. కాబట్టి 18 మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ. ఆచార్య అంటే గురువు. గురువుకు 3 కొమ్ములు వచ్చినాయండి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే హు. గురువు 3 కొమ్ములు అండి. మన శ్వాస 3 కొమ్ములు ఉండే. మనమే గురు, శ్వాస గురువు అని పత్రిక చెప్పాడు. అందరికీ తెలియదండి, అది 10% కూడా తెలియదు ప్రపంచవ్యాప్తంగా. గురువు అంటే వేరే ఒక ఆకారము, రుద్రాక్ష మాలలు, కాషాయ బట్టలు ధరించిన వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ శ్వాస గురువు అనేది ఒక సంచలన వార్త. పత్రిక గారు చెప్పారు, కొన్ని లక్షల మంది తయారయ్యారు, తయారవుతూనే ఉన్నారు. ఇది ఆగదు. ఈ పయనం అనేది ఆగకుండా ముందుకు పోతూనే ఉంది. మిత్రులారా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన శ్వాస బ్రహ్మ విష్ణు మహేశ్వరు సాక్షాత్ పరబ్రహ్మం. ఒక ఆలోచన వచ్చింది దానికి సతీష్ గారికి. నారాయణకి ఫోన్ చేయాలని చేశాడు. తర్వాత ఈరోజు కావాలన్నాడు, అన్నా నేను అన్నాం. ఈరోజు క్లాస్ వచ్చేసింది, అంతా రెడీ అయ్యి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎట్ట పెళ్లి కొడుకు ఎట్ట పీటల మీద కూర్చుంటాడో మనం కూడా ఇక్కడ కూర్చొని కదలకుండా ఈ పెళ్లి జూమ్ కార్యాన్ని, పెళ్లి కార్యం లేకుండా జూమ్ కార్యాన్ని జూమ్ గా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మాతృదేవోభవ 16, పితృదేవోభవ 17, ఆచార్య దేవోభవ 18. అతిథి దేవోభవ. నేను చూడండి 10 రోజులు ఉత్తరాంధ్రలో ఉంటే అతిథికి ఎంతో గౌరవించారు వాళ్ళు, చక్కగా చూసుకున్నారు. అతిథిని చూడు, ఈ లోకమంతా నలుగురే కదా ఉండేది, తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నలుగురే కదా ఉండేది. తల్లి, తండ్రి, గురువులు, దైవం. మామూలుగా అతిథులు వస్తారు. అతిథి అంటే తిథి మారకుండా వెళ్ళిపోయేవాడంట. ఈరోజు అమావాస్య తిథి ఉంది, తెల్లారాకి వెళ్ళిపోతాడు. అతిథిని బాగా చూసామనుకోండి, మనకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, బస్సులో అడ్వర్టైజ్మెంట్ రాసుకుంటాడు. మనకు అతిథి అడ్వర్టైజ్మెంట్. మన ఇంట్లో ఉంటే అమ్మాయికి వాడు పెళ్లి చేసేస్తాడు. వాళ్ళు చక్కటి వ్యక్తులండి, చక్కగా చూసుకున్నారు, చాలా మంచి వ్యక్తులు అని చెప్తే మన ఇంట్లో ఉండే అబ్బాయికి అమ్మాయికి వాడే పెళ్లి చేస్తాడు. అతిథి దేవోభవ. ద్వాపరయుగంలో కృష్ణుడు మరి ధర్మరాజు రాజసూయం అని చెప్పినప్పుడు అందరూ కాళ్ళు కడిగాడంట. ఎందుకు కడిగామంటే అతిథి దేవోభవ అని చెప్పడం జరిగిందంట. ఈరోజు మనం అలా చేస్తున్నామండి. కాబట్టి మన ఇంటికి వచ్చే అతిథి దైవస్వరూపంగా పూర్వకాలం భావించేవాళ్ళు, ఇప్పుడు మనం కూడా భావించాలి. యద్భావం తద్భవతి. మనం భావించకుండా మనం ఎక్కడికి పోయినా కూడా అలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి భావన మార్చుకోవాలి. భావన అంటే ఆ భావన కాదండి, అక్కమ్మగుడు భావ కాదు, భావన మార్చుకోవాలి మనం. చూడు, 19 అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవని ఇవన్నీ వేదాల్లో ఉండయండి. నేను మన గయాలో పిఎంసి అంబాసిడర్ మీటింగ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అనిల్ కుమార్ అని ఢిల్లీ ఐఐటిలో చదివాడు. ఆయనకి ఎన్ని చెప్తే సార్ ఇవన్నీ వేదాల్లో ఉన్నాయంటే ఆయన అన్ని వేదాల్లో సేకరించి ప్రింట్ చేసి నాకు పంపించాడు అనమాట. ఆయన అన్నట్టు డౌట్ ఉంది వేదాల్లో ఉండయా లేవని. అటు మిత్రులారా, కావాలంటే మీకు ఇవన్నీ జూమ్ లో పెడతాను, ఇవన్నీ గ్రూప్ లో పెడతాను చూడండి, 26 పాయింట్లు. కాబట్టి ఇక్కడ
చాలా మంది రాసుకోలేదు కాబట్టి మీకు పంపిస్తాను నేను ఫర్ యూ జూమ్లో. సార్ అందరికి పంపిస్తాడు, ఆయనకు పంపిస్తే. అలా 25 శ్వాస ఉంటే శివం, లేకుంటే అందరూ తెలుసండి. హిమాలయ యోగులు అడుగుతారు శ్వాస ఉంటే శివం, లేకుంటే అని. లేకుంటే అవసరం లేదు. శవం అనేది ఎవరు చెప్పాల్సిన, గోడ దొక్కాల్సిన పని లేదు. శివం అంతే. ఇది సత్యం, ఇది సత్యం. శ్వాస ఉంది, సత్యం. అదే శివం. శివం అంటే మంగళకరము, శోభాయకరము, ఆనందకరము. శవానికి ఏముంటది? ఒలుపు లేదు, పలుపు లేదు. దాని కళ్ళుండే చూడ ఉపనిషత్తులు చెప్తాయి. నోరుంది, మాట్లాడలేదు. శివం డ్యాన్స్ లేస్తుంది, పాటలు పాడుతుంది, అన్ని చేస్తా ఉంటది. సత్యం, శివం, సుందరం. డ్యాన్స్ చేస్తే మీరే సుందరంగా ఉంటారు. ఎవరు డ్యాన్స్ చేయాలంటే కాళ్ళు ఉన్నోళ్ళే డ్యాన్స్ వేయాలి. కాళ్ళు ఉన్నోళ్ళు డ్యాన్స్ వేయాలి, కళ్ళు ఉన్నోళ్ళు కళ్ళు ముయ్యాలి. అదే ధ్యానము. డ్యాన్స్ వేస్తే చూడండి, ఇప్పుడు మామూలుగా నీళ్లు ఫ్రిడ్జ్లో పెడితే గడ్డగట్టినట్టు, మరి నీళ్లు మనం ధ్యానం చేస్తే ఆనందం వచ్చినట్టు, డ్యాన్స్ వేస్తే జబ్బులన్నీ పోతాయండి. కాబట్టి ఇక్కడ తుపాకీ దెబ్బకు పిట్టలు పారిపోయినట్టు డ్యాన్సుల దెబ్బకు జబ్బులు పారిపోతాయి. అలా మనము 22వ రెండవ వేదం అండి, మా ఋగ్వేదం, యజుర్వేదం. 5 మా హెచ్ఎం సార్ క్రిస్టియన్ అండి. రిటైర్ అయ్యేటప్పుడు నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చారు. నేనేం చెప్పానంటే, ఆయన ఎన్ఎస్ టీచర్, ఎన్ఎస్ బిఎస్ అంటారు ఇప్పుడు. ఎన్ఎస్ ప్రకారం సృష్టి మొత్తం సూక్ష్మజీవులమయం. మన కరోనాలో చేతులు బాగా కడుక్కున్నాం. కరోనా సూక్ష్మజీవులం సృష్టి మొత్తం కూడా. పిఎస్ ప్రకారం సృష్టి మొత్తం పరమాణువులమయం. నేను, మీరు, ఈ జూము, ఈ సెల్లు అంతా అణువులతో తయారయ్యాం. అంతా రామమయం, అంతా సాయిమయం, అంతా యేసుమయం, అంతా అల్లామయం, ఆధ్యాత్మిక అంతా బ్రహ్మమయం చెప్పి దిగొచ్చాను. మా హెచ్ఎం సార్ బ్రదర్ పాస్టర్ నెల్లూరులో, వాళ్ళ సిస్టర్ వచ్చి, సార్ మా కుటుంబం తరపున మీకు ధన్యవాదాలని చెప్పింది. ఎందుకంటే యేసుమయం చెప్పేశాను నేను. ఒక ముస్లిం మసీదులో క్లాస్ చెప్పమన్నాడు, అల్లామయం చెప్పేశాను నేను. మన 33 దేవతలు ఉండరు, ఆ ఇద్దరు బరువు అవుతారా? మన పడవ ఏంటంటే లాహిరి లాహిరి లాహిరిలో అనే వజ్రతుల్యమైన పడవ. ఈ పడవలో ప్రపంచ మానవ కోటి, వృక్ష కోటి, జంతు కోటి అందరూ కూర్చున్న ఖాళీగా ఉండే పడవలో ఇద్దరు ఎక్కిస్తే బరువా? ఆ యేసు అల్లా అని. కొంతమంది అది వద్దంటారు. గుడికెళ్ళి ఏం చెప్తాము? సర్వే జన సుఖినో భవంత్ అంటే హిందూ జన సుఖంగా అని చెప్తున్నాము. లోక సమస్త సుఖినో భవంత్ అని చెప్తాము. చాలా మంది పప్పులో కాలేస్తారు, వాళ్ళిద్దరు వద్దంటారు. పెద్ద పెద్ద 90% అదే బ్యాచ్. కాబట్టి ఇక్కడ నేను 21 ఏం తీసుకున్నానంటే, రామమయం 11 వచ్చింది కాబట్టి ప్రేమమయం తీసుకున్నా. జగత్తంతా ప్రేమమయం. ఎలా ప్రేమించాలంటే, నువ్వు ప్రేమించి ప్రేమించకపోతే ప్రేమిస్తూనే ఉంటా. నువ్వు మాట్లాడపోనే మాట్లాడుతూనే ఉంటా. నాకు అంతమించి ఏమి తెలియదని స్థాయిలో ఉండాలి. ఓషో, నీ పత్రిక నా బ్రదర్ అనేవాడు, ఆయన 650 పుస్తకాలు రాశాడు. 2 పదాలు, ఒకటి ప్రేమ, 2 ధ్యానము. ధ్యానం ఆల్రెడీ చేస్తున్నామంటే ప్రేమ ఉండొద్దు. ప్రపంచంలో ప్రేమ అనే టాబ్లెట్ ఎవరికి రోగం రాదని మహాత్ములు చెప్పారు. బిడ్డ ఏడుస్తూ ఉంది, ఏడుపు ఎలా పోద్ది? తల్లి ఎత్తుకుంటే ఏడుపు పోద్ది. భర్త ఏడుస్తూ ఉన్నాడు, భర్తను ఎలా తీసుకోవాలంటే వేదం చెప్పుద్ది. కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేషు మాత, రూపేషు లక్ష్మి అని. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయన కాలేజ్ ప్రిన్సిపాల్. ఆయన ఎవరో సఫరింగ్ తో ఉన్నప్పుడు ఆయన తల నా ఒడిలో పెట్టుకొని, జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అన్న. ఆ జబ్బంతా పోయిందండి, ఏ టాబ్లెట్ లేదు. అలా భర్త తలని స్త్రీ, ఆ భార్య ఒడిలో పెట్టుకొని చక్కటి పాటలు పాడితే ఆయన మార్పు రాదా? కాబట్టి మిత్రులారా, జగత్తంతా ప్రేమమయం. 21 ప్రేమమయం. 22 సాయిమయం. సాయి ఏం చెప్తాడు? ఓం సాయి, శ్రీ సాయి, జయ సాయి, పగలూరేయి ధ్యానం పరమాత్మలో లేనమని. మనం సేపు మనకు సతీష్ గారు చేర్చడం లేదు, అమావాస్య ఏదో పెట్టాడు 12:30 దాకా ఉందని. ఈరోజు చేయండి అట్టాకొట్టం. కాబట్టి పగలూరేయి ధ్యానం పరమాత్మలో లీనం. అది 22 అండి. 23 యేసుమయం. యేసు రోజు పోతూ ఉంటే ఒక గుంపు కనిపించింది. ఏం జరిగిందని చూస్తే అందరూ రాళ్ళేస్తున్నారు ఆమె మీద. ఏం జరిగిందంటే, ఆమె తప్పు చేసింది సార్, నేను రాళ్ళేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, మీలో తప్పు చేయని వాళ్ళు రాయేయండి అని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. కానీ మనకు పద్యం ఉంది, చిన్నప్పుడు చదివిన పద్యం. తప్పులెన్నువారు తండోపదండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ వినురవేమని చెప్పుకున్నాం. అందరూ తప్పులెన్నువారు మనం చెప్పుకున్నాం. కాబట్టి మిత్రులారా, కాబట్టి ఇది 23 యేసుమయం. 24 అల్లామయం. అల్లాకు రాత్రి నిద్ర పట్టలేదంట. ఎందుకని చూస్తే వాళ్ళ ఆవిడ దిండు కింద ₹1 దాచిపెట్టింది. ఎందుకు దాచిపెట్టామని అడిగితే, ఏమంటే ఒకవేళ జబ్బు వస్తే అన్నదంట. ఓ పిచ్చి దాన, జబ్బు రావాలని కోరుకుంటున్నామని అర్ధరాత్రి దానం చేశాడంట ఆ మహాత్ముడు. అంటే ఏ పెట్టారు ఎప్పుడుకో దాచిపెట్టదు. మానవుడు దోసుకొని ఉంటున్నాడు. వాటి మిత్రులు 24 అల్లామయం. 25 బ్రహ్మమయం. బ్రహ్మ అంటే ఎవరు? ఏమని చెప్పాడు? బ్రహ్మ మనగ పరదేశమునలేడు, బ్రహ్మ మనగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మంబు,
విశ్వదాభిరామ ఇసికేసి తోమ విశ్వమంతయు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మ మనసు వీరబ్రహ్మం కాదండి, వేరే బ్రహ్మ మనసు వెదుకనేల తగిలి యుందెకాద తనలోన బ్రహ్మంబు విశ్వదాభిరామ ఇక వింటామురా మామ. ఇప్పుడు విశ్వమంతా బ్రహ్మ ఉన్నాడని, బ్రహ్మ లేదని ఎక్కడ తిరగాలి? తిరిగితే తెప్పలు, కూర్చుంటే కుప్పలని. ఆ బ్రహ్మ తన్ను తాను ఎరిగని తాను ఎవరు, ఈ నేను ఎవరు, ఈ నేను తెలిసి తానే పో బ్రహ్మ. ఆనందో బ్రహ్మ భయంబు వినితే తానాయ బ్రహ్మమని చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరి ఒకటి ఉందండి, ఇది 3వ వేదము, ఋగ్వేద, యజుర్, సామవేదం, అథర్వణ వేదం. చివరికి నువ్వు ఎలా జీవించాలి, దీంతో క్లోజ్ చేస్తున్న క్లాస్ని, టైం కూడా కావస్తుంది. ఎలా అంటే అందంగా ఎలా జీవించాలా? చాలా మంది అసలు నాకు అందం లేదు, నేను పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని చెప్తారు. ఆయన ఏం చెప్పారంటే అందమే ఆనందం, ఆనందమే జీవితం అకర. అందంగా లేకపోతే ఆనందంగా ఉండు, డ్యాన్స్ అయ్యి, పాటలు పాడు, నవ్వు, నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయని చెప్పేశాను కదా. నేను కనిగిరిలో 2 days వర్క్షాప్ చేశానండి. అందమే ఆనందము, ఆనందమే జీవం అకరందం అని. సెకండ్ రోజు ఎగ్జామ్ పెట్టాను. అసలు అందం అంటే ఏమిటి, ఫస్ట్ క్వశ్చన్. ఆనందం అంటే ఏమిటి, అందం కోసం ఏం చేయాలి, ఆనందం కోసం ఏం చేయాలని చక్కగా రాశారు, పాస్ అయ్యారు. కాబట్టి అందంగా ఎలా జీవించాలి మనం? అందంగా పత్రిక ఇప్పుడు చెప్తాడు ఆనందంగా ఉండాలని. జీవితానికి ధ్యానము జ్ఞానమే కాదు, ఆటలు పాటలు కూడా ఉండాలి. అందంగా మరింత ఆనందం కావాలంటే 3 పూటలు 3 పాటలు పాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చక్కటి పాటలు వచ్చాయి. ఊ అంటావా మామ ఊ అంటావా అని ఏ పాట అయినా పాడుకున్నా చాలు. ఏ పాట పాడితే భర్త గుచ్చుకున్న ఆ పాటలు భార్యలో పాడాలి. ఏ రాయితోనూ పనులు కొట్టుకోవచ్చు. ఏ పాట అయినా కానీ నవ్వడానికి మనకు ఉపయోగపడే పాట నాకు సరి జోడు, మన ఆస్థాన గీతం అండి. పాట నాకు సరి జోడు, నీ మొగుడు సరిపోడు, నీ పెళ్ళాం సరిపోదు, పాట సరిపోద్ది. పాట నాకు సరి జోడు, పక్షి నాకు తోడు, విసుగు రాదు ఇలాంటి మొగుడున్న అత్తున్న. అత్తకి భర్తకి తేడా తావత్తు ఉంటుందండి, నొక్కుతుంటారు వాళ్ళు. వినాయకమే నొక్కుతాం కదా, కొంచెం పసుపు ముద్ద నొక్కినట్టు అత్త భర్త రొట్టెగా తావత్తు నొక్కుతూ ఉంటారు, చక్కగా అందంగా తయారు చేస్తారు. మన శిల్పంగా తయారైతే దేవుడు అయిపోతాం. శిలని వాళ్ళు తొక్కడానికి వాళ్ళు భూమి మీద ప్లాన్ అండి. బి ప్లాను, ఏ ప్లాన్ కాదండి, బి ప్లాన్ లో వాళ్ళు వచ్చారు. అందంగా మరింత ఆనందంగా ఒక దివ్య స్పర్శ వాత్సల్య పరిస్పంగంలో ఉన్న భావనతో. చూడు, మన గాలి వీస్తూ ఉంది, ఒక దివ్య స్పర్శ అది. ఒక దివ్య స్పర్శ వాత్సల్య, ఎంతో ప్రేమ. మన ఒంగోలు వాత్సల్య హాస్పిటల్ ఉందండి, అది కాదు. పరిస్వంగం అంటే భగవంతుడు మనల్ని ఒడిలో పెట్టుకొని ఉన్నాడంట. గాలిదేవుడు మన చుట్టూ ఉన్నాడు. ఇంకొక అర్థం కూడా తీసుకుంటే, మన గాలిదేవుడు మనల్ని ఆడుకుంటున్నాడు. మన తండ్రి, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సకుడవు, నీవే గురుడవు, నీవే నా పతియు గతి నిజం కృష్ణ అని. మా నాన్న 25 ఏళ్ళు టీచర్గా ఉన్నాడు. ప్రారంభ శ్లోకాలు, ఫస్ట్ ప్రార్థన శ్లోకాలు ఇవి. నీవే తల్లివి, నీవే తండ్రివి. తండ్రి అయితే బిడ్డ కూడా వాళ్ళే కదా. యేసుక్రీస్తు ఏం చెప్పాడు, నా తండ్రి పంపుగా భూమికి వచ్చాను, నా తండ్రి నేను ఒకటని తెలుసుకున్నానని చెప్తాడు. అందంగా మరింత ఆనందంగా ఒక దివ్యస్పర్శ వాత్సల్య పరిస్పంగంలో ఉన్న భావనతో ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని వీడకుండా శాకాహారం తీసుకుంటూ, పిరమిడ్లు నిర్మిస్తూ, సహాయం చేస్తూ, ఇలాంటి జూమ్లో పాల్గొంటూ సామరస్యపూర్వకంగా జీవించాలి. ఎలా జీవించాలి? సామరస్యపూర్వకంగా జీవించాలి. ప్లస్ గొప్పదా, మైనస్ ఈక్వల్ గొప్పదంటే, ప్లస్ అంటే నాకు అన్నీ ఉన్నాయని చెప్పండి. నా జీవితం అద్భుతం, నేను అందంగా ఉన్నాను, నా జీవితము సర్వ సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆత్మ జ్ఞానంతో నిండి ఉన్నది, సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను, లోక కళ్యాణం కొరకి అర్పిస్తున్నాను. ఓం తత్ సత్ యద్భావం తద్భవతే. సిద్ధాంతం అండి. మిత్రులారా, మరి మా వంశీ గారిని సాయి తపోవనము అక్కడికి వైజాగ్ నుంచి ఇక్కడ నెల్లూరుకి వస్తాడు. నేను రాత్రి క్లాస్ చెప్పి ఉదయం పెన్నా నదిలో ఇంత లోతు నెలల్లో ఉన్నాము. వాళ్ళకు మంత్రం చెప్తున్నారు. ఆయన ఏమన్నా వంశీ గారు అది చెప్పమన్నాడు. అదేంటి, ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, అదేమిటబ్బా అది ఇదేను అబ్బా అంటే ఎవరు తెలుసు? అది ఇదే మంత్రం. అది నేను సర్వ సమృద్ధమై ఉన్నాను, నా జీవితం ధనంతో, సర్వ సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆత్మ జ్ఞానంతో నిండి ఉన్నది, సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను, లోక కళ్యాణం కొరకు అర్పిస్తున్నాను. ఓ తత్ సత్ యద్భావం తద్భవతి మంత్రం అండి, అద్భుతమైన మంత్రం. కాబట్టి ఇది ప్లస్ అంటే, మైనస్ అంటే నాకేమీ తెలియదు అని చెప్పి నేర్చుకోవాలి. నేర్చుకునే దేనికి? నేర్పించడం కోసం. ఉపనిషత్తులు చెప్తే నేర్చుకో, నేర్పించు, నేర్పిస్తే నువ్వే గురువు అవుతావు, గురువే సమస్తం. తర్వాత ఇది కూడా సమత్వం యోగవుచితని సిరిదా వచ్చిన సరితముగా నారికేల పరం సిరిదా పోయిన పోవును కరిమింగ్ నల్గ పండువలని. సంపద వస్తే రాని, పోతే పోని, వచ్చినప్పుడు అంత ఎగస్ట్రా వద్దు, పోయినప్పుడు అంత దుఃఖం వద్దని మన గురువు చెప్తారు, సదానంద యోగి. అంత ఎగస్ట్రా వద్దు, అంత తక్కువ డిజికోట్లో ఉండు. ఆనందమే ఆనందము, నవ్వే నవ్వు. ఈ క్లాస్ ఎలా ఉందంటే ఆనందమే ఆనందము, నవ్వే నవ్వు. ఈ కాలేజ్ ఎలా ఉందంటే ఆనందమే ఆనందం, నవ్వే నవ్వు అని. మీ అత్తగారి ఎలా ఉందంటే ఆనందమే ఆనందం, నవ్వే నవ్వు అని చెప్పాలి. మా అమ్మాయి ఎలా, పెద్ద అమ్మాయి విజయవాడ జర్నీ ఫస్ట్ రోజు కాలేజ్ ఎలా ఉందంటే
మా ఇల్లు లాగుందని చెప్పింది. 10th వరకు మా దగ్గర చదువుకుని విజయవాడ 280 కిలోమీటర్లు వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే మన ఇల్లు లాగుందని చెప్పింది. కరస్పాండెంట్ ఎలా ఉందంటే నీలాగా ఉన్నాడని చెప్పింది. నా పేరు కూడా జీకే సార్, ఆయన పేరు కూడా జీకే సారే. ఒకటి మిత్రులారా, ఆ జ్ఞానం నేర్పిస్తే పిల్లలు ఎలా తయారయ్యారు చూడండి. మొదటి మాట ఎప్పుడు చెప్పుకుంటున్నాం అంటే, అలా ఎక్కడున్నా కానీ ఆనందంగా ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను, ఏమీ లేదు. ఏమున్నదక్కో అంటే జూమ్ ఉన్నదక్క అని చెప్పాలి. ఏమున్నదక్క అంటే ఏం చెప్పాలి? జూమ్ ఉన్నదని చెప్పాలి. మిత్రులారా, ఓకే, థ్యాంక్ యూ. చక్కటి అవకాశం ఇచ్చిన పత్రికతో నా ప్రయాణం, పత్రిక రావడం వల్ల ఇంత మార్పు వచ్చింది. అంతకుముందు అనేక జబ్బులతో ఉన్న నేను ఈరోజు ఆనంద శాస్త్రం అని ఆనంద సామ్రాజ్యాన్ని తయారు చేశాను. ఎక్కడికి పోయినా కానీ బాహుబలి 3 అంటే ఈ సినిమా పేరు బాహుబలి 3 అని. 1, 2 తీశారు కానీ 3 ఎవరు తీయలేదు, మనమే తీసాము. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సతీష్ గారికి, ఇక్కడ పాల్గొన్న అందరికీ, మన గురు పత్రిక గారికి, సమస్త దేవతలకి శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు భగవద్గీత అధ్యయనం చేయబోతున్నారు. ఓకే మాస్టర్స్, మేడం గారు కూడా వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు క్లాసు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయ అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవా చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ ధృతరాష్ట్రుడు ఇట్లా పలికెను, ఓ సంజయ, నా వారలకు దుర్యోధనాదులను పాండుపుత్రులకు ధర్మరాజులను యుద్ధము చేయకు తగు కుతూహలముతో పుణ్యభూమియకు కురుక్షేత్రానికి మరి చేరి ఏమి చేస్తూ ఉన్నారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇట్లా వచించెను. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూచి తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి ఇట్లా పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణమాచార్య మహతీంచము యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడునగు దృష్టజిమ్నుని చేత వ్యూహాకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవులు ఈ గొప్ప సైన్యమును చూడుడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః త్రస్తకేతుచ్చికితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజుత్కుంతి భోజస్య సైభ్యచ్చ నరపుంగవః యుధామన్యశ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. ఈ పాండవ సేన యందు గొప్ప వెలుకాండును యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులను పెక్కురు కలరు. వారెవరనినా యుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ద్రష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడకు కాశీరాజు, పురుషుత్ కుంతి భోజుడు, నరోత్తముడకు శైభ్యుడు, శౌర్యవంతుడకు యుధామన్యుడు, పరాక్రమశాలియకు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు వీరందరూ
మహారథులే అయి ఉన్నారు. అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజాతం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యములో ప్రముఖులు సేనా నాయకులు ఎవరు కలరో వారిని జ్ఞాపకము కొరకు మీకు చెప్తూ ఉన్నాను, వినండి. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే చక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నా కొరకు తమ తమ జీవితములను ధారబోయినట్టి అనేక ఇతర శూరులు అందరూ యుద్ధ సమర్థులై వివిధ శస్త్రార్థ సంపన్నులై ఇచ్చట ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమే తేషాం బలం భీమాభిరక్షితం. అట్టి శూరులు కల మన సైన్యము భీష్మునిచే కాపాడబడుచు అపరిమితముగానున్నది, అజేయమై ఒప్పుచున్నది. పాండవుల యొక్క ఈ సేనయో భీమునిచే రక్షింపబడుచు పరిమితముగా ఉన్నది, జయింప శక్యమై ఉన్నది. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. వీరందరూ వ్యూహ మార్గమునందు మీ మీ నియమిత స్థానములందుండి భీష్మునే సర్వ విధములో కాపాడుచుండవలనియు తస్య సంజనయన్ హర్షం కురురుద్ధా పితామహః సింహనాదం వినజ్జోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్. పరాక్రమశాలియు కురురుద్ధుడనగు భీష్మమహామహుడంతటి దుర్యోధనునికి ఉత్సాహం కలుగునట్లు పెద్దగా సింహధ్వని చూసి శంఖమును ఊదెను. తత సింహాచ పేర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవతు. భీష్ముడు శంఖారావము చేసిన పిమ్మట కౌరవ సైన్యమందలి తక్కిన వారును శంఖములను, పేరులను, తప్పెటలను మున్నగు వానిని వెంటనే మ్రోగించిరి. ఆ శబ్దముచే దిక్కులు పిక్కటిల్లెను. తతస్థితైర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవ శివ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు. పిమ్మట నల్లని గుర్రములు పోల్చిన గొప్ప రథమునందు కూర్చుని ఉన్న కృష్ణార్జునులు ఇరువురును తమ తమ దివ్యములకు శంఖములను గట్టిగా ఊదిరి. సఘోషోధార్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యదారయతు నభచ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. పాండవీరులు శంఖముల యొక్క సంకుల ధ్వని భూమి ఆకాశములను దద్దరిల్లు చేయుచు దుర్యోధనాదులు గుండెలను బ్రద్దలు చేసెను. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాదే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడిపోవచ్చుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధ సన్నద్ధులయ్యున్న కౌరవులను చూసి ధనస్సులు చేపుని శ్రీకృష్ణుడితో ఇట్లా పలుకుతూ ఉన్నాడు. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత ఏవదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఓ కృష్ణ, ఈ యథార్థమునందు నేనెవరితో పోరు సల్పవలేనో అట్టి యుద్ధాభిలాషను ఎచ్చట నుండి నేను చక్కగా చూడగలుగుదునో
అట్టి అచ్చట రెండు సేనల మధ్య రథమును నిలుపుము అని. యోస్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుష్టబుద్ధి గల దుర్యోధనునకు యుద్ధమున ప్రియమైన కూర్పు నుంచి ఇచ్చట చేరియున్నట్టి యోధులను నేను చూసెదను. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ఇట్లా పలుకుతూ, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు ఇట్లా చెప్పగా అంతట శ్రీకృష్ణుడు ఉత్తమగు ఈ రథమును రెండు సేనల మధ్య భీష్మ ద్రోణులకును ఎల్ల రాజులకును ఎదుట నిలిపి, అర్జున ఈ చేరియున్న కౌరవులను చూడుము అని చెప్పాను. తత్రా పశ్చాత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తదుపరి అర్జునుడిచట రెండు సేనల యందును నిలచియున్నట్టి తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, అన్నదమ్ములను, కొడుకులను, మనుములను, స్నేహితులను, మామలను, హితైషులను అందరినీ కూడా చూశారనమాట. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. అర్జునుడు యుద్ధభూమి యందు నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగుగా పరికించి దయార్ధహృదుడై దుఃఖించుచు ఇట్లా పలికెను. అర్జున ఉవాచ ద్రష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుచ్చ శరీరే మే రోమహర్షం చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్య. అర్జునుడు చెప్తూ, ఓ కృష్ణ, యుద్ధము చేయుటకై ఇచ్చట సమకూడిన ఈ బంధుజనములను చూసి నా అవయవములు పట్టుతప్పుచున్నవి, నోరు ఎండిపోవచ్చున్నది, శరీరమందు వణుకు పుడుతూ ఉన్నది, గగుర్పాటు కలుగుతూ ఉన్నది, గాంధీవము చేతి నుంచి జారిపోతూ ఉన్నది, చర్మము మండుతున్నది, నిలబడుటకైన నాకు శక్తి లేకున్నది, మనస్సు గిల్లును తిరుగుతున్నది. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహావే. కృష్ణమూర్తి పెక్కు అపశకములను సహితము చూస్తూ ఉన్నానని కృష్ణుడితో చెప్తూ ఉన్నాడు. యుద్ధమందు బంధువులను చంపిన వెనక పొందబోవు లాభమేదియో నాకు కనిపించటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవిందం కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నేను విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని కోరను. రాజ్యముతో గాని, భోగములతో గాని, జీవితముతో గాని మనకేమి ప్రయోజనము? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగ సుఖాని చ. తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్య పితరః పుత్రాః తథైవ చ పితామహః మాతులా స్వసురా పౌత్రాః శ్యాలా సంబంధినస్తదా. ఎవరి నిమిత్తం ఈ రాజ్యములను, భోగములను, సుఖములను మనము కోరుదుమో అట్టి గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, సంబంధులు ఎల్లరూ ప్రాణముల మీద, ధనం మీద ఆశ వదులుకొని రణరంగము మీద వచ్చి నిలిచి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య ఏతో కిన్ను మహీకృతే. కృష్ణ,
నన్ను చంపిన వీరిని ముల్లోకములు రాజ్యాధిపత్యము కొరకైన నేను చంపను. ఇక భూలోక రాజ్యము కొరకు వీరుగా చెప్పాలా? నేహత్య ధాత రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. కృష్ణ, దుర్యోధనాదులను చంపుటచే మనకేమి సంతోషము కలుగును? దుర్మార్గులైనను వీరిని చంపుట వల్ల మనకు పాపమే కలుగును కదా. తస్మాన్నార్హ వయం హంతుం ధాత రాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. కృష్ణ, కావున మన బంధువులకు దుర్యోధనాదులను చంపుటకు మనకు తగదు. మన వారిని చంపి మనం ఎట్లా సుఖపడగలము? యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. కృష్ణ, రాజ్యలోభముచే భ్రష్టచిత్తుడనైన దుర్యోధనాదులను వంశనాశనము వల్ల కలుగు దోషమును, మిత్రద్రోహము వలన కలుగు పాపమును ఒకవేళ ఎరుగకున్నను ఆ రెండింటిని బాగుగా తెలిసినట్టి మనమేల ఈ పాపకృత్యముల నుండి విరమింపకుండుమో అర్థము కానున్నది. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవాచ్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. కృష్ణ, కులము నశించుటచే అనాదిగా వచ్చు కులధర్మములు అంతరించిపోవును కదా. ధర్మము నశించుటచే కులమంతటను అధర్మము వ్యాపించును కదా. అధర్మము వృద్ధి నొందుటచే కుల స్త్రీలు చాలా చెడిపోవుదురు కదా. స్త్రీలు చెడిపోయిన వర్ణ సంకరం ఏర్పడును కదా. అట్టి వర్ణ సంకరము వలన సంకరము చేసిన వారికి, సంకరము పొందిన వారికి, కులమునకు కూడా నరకము ప్రాప్తించును కదా. వారి పితృదేవతలు శ్రాద్ధములు తర్పములు లేనివారే యథోగతిని పొందుదురు కదా. దోషైరైతే కులఘ్నానాం వర్ణ సంకర కారకైః ఉచ్చాద్యంతే జాతి ధర్మాః కులధర్మా చ శాశ్వతాః ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతి చను శుశ్రుమా. ఓ కృష్ణ, కులనాశకుల యొక్క జాతి సాంకర్య హేతువులైన ఈ దోషముల చేత శాశ్వతంగా జాతి ధర్మములు, కులధర్మములు నశించిపోవచ్చున్నవి కదా. కులధర్మములు నశించి మానవులకు శాశ్వత నరక నివాసము కలుగునని మనము వినియున్నాము కదా. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన అంతుం స్వజనముజ్జతాః. కటకట రాజ్య సుఖమందలి ఆశచే మనము బంధువులను చంపుటకు ఉద్యమించి మహాపాపమును చేయుటకు సమకట్టితిమి కదా. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఆయుధములు ధరింపకయు ఎదిరించకయు ఉన్న నన్ను ఆయుధములు చేపునిన దుర్యోధనాదుని యుద్ధమును చంపుదరేని అది నాకు మరింత క్షేమమైనదే యగును. సంజయ ఉవాచ ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఇదో ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమి యందు అర్జునుడి ప్రకారముగా చెప్పి శోకముచే కలత నొందిన చిత్తము కలవాడై బాణములతో కూడిన వింటిని పారవైచి రథముపై చతికిలబడెను.
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः। हरिः ओं तत्सत्। టైం అయినట్టుంది. టైం అయిందండి. కొంచెం ఉందా? ఓకే చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయः. సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీ ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ ప్రకారముగా కనికరముతో కూడుకొని కంటనీరు పెట్టుకుని వాడే వ్యాకులత్వము చెంది దుఃఖించుచు ఉన్న అర్జునుని చూసి ఇట్లా పలికెను. శ్రీ భగవానువాచ కుతస్త్వాకస్మిలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవానుడు చెప్తూ ఉన్నాడు, అర్జున, పామరులు అవలంబించినదియు స్వర్గ ప్రతిబంధకమునకు అపశయస్సును కలుగ చేయనదియోగు ఈ మోహము నీ ఒడిదుడుకుల సమయమున నీకెక్కడ నుండి దాపరించినది? క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వోత్తిష్ట పరంతప. అర్జున, అధైర్యమును పొందకము, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయము, లెమ్ము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్యామి పూజార్హ వరిసూదన. ఓ కృష్ణ, భీష్మ ద్రోణులిరువురును పూజింపదగిన వారు. అట్టివారిపై బాణములను వదిలి నేనెట్లా యుద్ధము చేయగలను? గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అంతట వారి రక్తముతో తడిసిన ధన సంపదలచే కామ్యభోగములనే అనుభవింపవలసి ఉండును కదా. అచైతద్విద్మః గరీయో యద్వా జయేమ యదివా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః ఏవ స్థితా ప్రముఖే దాతరాష్ట్రాః. పైగా యుద్ధమున మనము గెలుచుదుమో లేక వారే గెలుచుదురో చెప్పలేము కదా. ఈ రెండింటిలో మనకి ఏది శ్రేష్టమో కూడా తెలియదు కదా. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన ఎదుట నిలిచి ఉన్నారు కదా. ఆర్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా యశ్రేయసాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ, కృపణత్వము, ఆత్మజ్ఞాన శూన్యతను దోషముచే కొట్టబడిన వాడు నగుటచే ధర్మ విషయమున సందేహము కలిగి మిమ్మడుగుచూ ఉన్నారు. ఏది నిశ్చయముగా శ్రేయస్కరమో దానిని చెప్పండి. నేను మీకు శిష్యుడను. శరణు పొందిన నన్ను ఈ ప్రకారముగా నడుచుకొనుము అని శాసించండి అని. నహి ప్రపశ్యామి మమాపనుజ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా వసపత్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, స్వర్గమున దేవతల యొక్క ఆధిపత్యమును పొంది కూడా ఇంద్రియములను శోషింపచేయుచున్న ఈ నా దుఃఖమునేది పోగొట్టగలదో
దానిని కనుగొనజాలకున్నాను. సంజయ ఉవాచ ఏవముక్త్వా ఋషికేశం గుడాకేశ పరంతపః నయోచేతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. రాజా, ఈ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పి నేను యుద్ధము చేయనని పలికి ఊరక ఉండెను. తమువాచ ఋషికేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ అర్జునుని చూచి శ్రీకృష్ణుడు నవ్వుచున్న వాని వలె ఈ క్రింది వాక్యములను పలికెను. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. అర్జున, నీవు శోకింపదగని వాని గురించి శోకిస్తూ ఉన్నావు, పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములు కూడా పలుకుచూ ఉన్నావు. జ్ఞానులకు వారు మరణించిన వారిని గురించి గాని జీవించి ఉన్న వారిని గురించి గాని ఎన్నడూనూ దుఃఖింపరు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను గాని నీవు గాని యుద్ధ భూమి యందు గల రాజులు గాని ఒకప్పుడును లేకుండా లేము, ఒకప్పుడు లేని వారము కాదు, ముందును లేకపోవారము కూడా కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవుని శరీరమునందు బాల్య యవ్వన వార్ధక్యములను అవస్థలు ఎట్లా కలుగుచున్నవో అట్లే మరణానంతరము మరి యొక్క శరీరమును పొందుటయు తటస్థించుచు ఉన్నది. కావున మీరు ఈ విషయమును జ్ఞానియగువాడు ఎంత మాత్రమును మోహమును శోకమును చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. అర్జున, ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతలమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరి ఒకప్పుడు దుఃఖమును కలుగ చేయుచు ఉండును. మరియు అవి రాకపోకలు కలవి అయి అస్థిరములై ఉన్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము. యం హిన వ్యథయంచేతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సౌమృతత్వాయ కల్పతే. పురుష శ్రేష్ఠుడు వగు అర్జున, ఎవరిని ఈ శబ్ద స్పర్శాదులు బాధింపవో చెలింప చెయ్యువో సుఖదుఖములందు సమభావము గల అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడగును. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అసత్యములై నామరూపాత్మకములై నశించు స్వభావము కలవి అట్టి దేహములకు ఉనికి లేదు, సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. ఆత్మజ్ఞానులకు వారి రెండింటి యొక్క నిశ్చయమును బాగుగా తెలుసుకొని ఉన్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కచ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని తెలుసుకొనుము. అన్యమగు అట్టి ఆత్మకు వినాశనము ఎవరునూ కలుగ చేయజాలరు. అంతవంతైమే దేహ నిత్యసోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మా యుద్ధస్వ భారత. అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడునగు దేహి ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి. ఆత్మ శాశ్వతుడు కాబట్టి ఆత్మను కూర్చి గాని దేహమును కూర్చి గాని శోకమును వదిలి నీవు యుద్ధము చేయుము.
ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.